పాత్రికేయులకు నమస్కారం. మన ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకి మే 16వ తేదీ విచ్చేస్తున్నారు. ఆ విచ్చేసిన సందర్భంగా ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. జిల్లా ప్రజలకి ఏ ఒక్క వాగ్దానం కూడా అమలు జరగలేదు. ఎందుకు వాగ్దానాలు అమలు జరగలేదో రేపు బహిరంగ సభలో ప్రజలకు చెప్పాలని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్నికలప్పుడు ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి మేము పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు నీరు ఇస్తామని మీరు చెప్పినారు. ఎక్కడ ఒక్క పెండింగ్ ప్రాజెక్టు మీరు డబ్బులు ఇవ్వలేదు. ఈ రోజు వంశధార ఆప్షన్తో సహా మొత్తం అన్ని కూడా ఎక్కడికక్కడే ఉన్నాయి. ఒక్క పైసా మీరు ఎందుకు ఇవ్వలేదు? మీ మాటలన్నీ కూడా నీటి మూటలుగా ఉన్నాయి. అందుకు దానికి మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు జీడికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పిస్తాం, జీడిపాటు ఏర్పాటు చేస్తాం, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పినారు. ఈ రోజు కూడా మీరు గిట్టుబాటు ధర ప్రకటించలేదు, జీడి బోరి ఏర్పాటు చేయలేదు. దీంతో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. అందుకోసం ఇప్పటికైనా రేపు మీరు బయలుదేరలో జీడికి గిట్టుబాటు ధర ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు జిల్లా విడబడిన తర్వాత ఐటీడీఏ ఈ జిల్లాకి లేదు. మేము అధికారంలోకి వచ్చినట్టే ఐటీడీఏ మేము ఏర్పాటు చేస్తామని చెప్పినారు. ఈవేళ మీరు ఐటీడీఏ ఏర్పాటు చేయలేదు, ఆ ప్రస్తావనే లేదు. ఈవేళ ఈ జిల్లాలో ఉండే గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈవేళ గిరిజన భూములు గిరిజనేతలు ఆక్రమించుకుంటున్నారు. గిరిజనులకు రక్షణ లేదు. మీరు ఐటీడీఏ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎందుకు ఈ వాగ్దానంగా మీరు మిగిల్చినారో ఈవేళ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు ఈరోజు దీనికి సంబంధించి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి ఈ జిల్లాలో. ఎత్తిపోతల పథకాలు కొండపేట లిఫ్ట్తో సహా ఏ ఒక్కటి ఇవాళ పనిచేయడం లేదు. మరామతులకు ఇవాళ ఏ మాత్రం కూడా మీరు డబ్బులు కేటాయించడం లేదు. అలాగే దీనికి సంబంధించి వంశధార నిర్వాసితులు ఈ జిల్లా కోసం సర్వము త్యాగం చేసిన వంశధార నిర్వాసితులు ఉన్నారు. మీరు ఎన్నికల్లో మీకు స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పినారు. ఇప్పుడు కూడా మీరు స్పెషల్ ప్యాకేజ్ కాదు, ఒక్క 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఈరోజు మీ వాగ్దానాలన్నీ కూడా నీటి మూటలుగా ఉండిపోయి ఈ శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎదురు చూస్తారు. ఎందుకు అమలు జరగలేదో మీరు సమాధానం చెప్పాలని. అలాగే ఫిషింగ్ హార్బర్ ఉంది. ఇవాళ బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నేను పూర్తి చేస్తానని రోజు మీరు చెప్పినారు. ఏది మీరు ఎందుకు పూర్తి చేయలేదు అని అడుగుతున్నాం. ఈ జిల్లాకు సంబంధించి మీరు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదు. శ్రీకాకుళంలో సుందరంగా తీర్చిదిద్దామన్నారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అన్నారు. ఏది ఈవేళ అది లేకపోవడంతో నాగావరి నది కాలుష్యంలోకి వెళ్ళిపోయి ప్రజలు తాగునీరు కాకుండా మురికి నీరు తాగవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు మీరు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామని చెప్పినారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేదు. ఇవాళ ఏ చిన్న వైద్యమైన ఇవాళ హార్ట్ అటాక్ వచ్చినా, అదేవిధంగా న్యూరాలజీకి సంబంధించి వచ్చినా, ఇవాళ పిడియాట్రిక్ ఆపరేషన్ సంబంధించి వచ్చినా ఇవాళ ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం రిఫర్ చేయవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఆపటి రిమ్స్ని మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయలేరా అని అడుగుతున్నాం. కోడిరామూర్తి స్టేడియం మీరు 2019లో దాన్ని పగలగొట్టారు. దానికి ఒక పైసా కూడా మీరు ఇవ్వలేదే. ప్రపంచ ప్రఖ్యాతిగా క్రీడాకారులను అందించిన కోడిరామూర్తి స్టేడియం దానికి ఈవేళ అతిగతి లేకుండా ఏర్పాటు చేయాలి. ఇవన్నింటి కూడా రేపు ఈ జిల్లా ప్రజలకి సమాధానం చెప్పాలా? సమాధానం కోసం జిల్లా ప్రజలు ఎదురు చూస్తారని అడుగుతాం. మరొక వైపున ఒక్క వాగ్దానం అమలు చేయలేదు సరే కదా, రెండవ వైపున జిల్లాని విధ్వంసం చేసే ప్రాజెక్ట్ ఇవాళ మీరు తీసుకొచ్చేస్తారు. ఇవాళ కొవ్వాళ్ళు అణు విద్యుత్ కేంద్రం పెడతారు. అది అణు విద్యుత్ కేంద్రం పెట్టడం అంటే కొవ్వాళ్ళు అనుభవం పెట్టడం పెడితే అది ఉత్తరాంధ్రకి మార్గశాస్త్రం పట్టింది. అది వెంటనే కొవ్వాడని కోర్టు రద్దు చేయాలని కోరుతున్నాం. రెండవ వైపున ఉద్దానాన్ని విధ్వంసం చేసే కార్గో ఎయిర్పోర్ట్ ఫ్యాక్టరీ మొత్తం ఉద్దానాన్ని విధ్వంసం చేయాలని చూస్తారు. వెంటనే కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఉపసంహరించాలని కోరుతున్నాం. అలాగే ధర్మల్ మార్కెట్తో సరుకుల ప్రాంతాన్ని మొత్తం మంది కూడా కార్పొరేటర్ అభ్యర్థులు చూస్తారు. దాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. అలాగే సముద్ర తీర ప్రాంతాన్ని ఎత్తమేళల కోసం ఇవాళ ఆదాయానికి మీరు మొత్తం ఇచ్చేస్తే అవన్నీ చల్లేస్తే ఉప్పు నీరు వస్తుంది, సముద్రం నుంచి రక్షణ ఉండదు, ప్రకృతి వైపరీత్యం నుంచి రక్షణ ఉండదు. మొత్తం అంతా ఈ శ్రీకాకుళం రక్షణ లేకుండా చేస్తారు. ఎంతో అవసరమైన ప్రాజెక్టుని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మీరు వాగ్దానాలు అమలు చేయాలా? విధ్వంసకర ప్రాజెక్టులు ఆపాలా? పోర్టుకు అనుబంధంగా ఈరోజు పెద్ద ఎత్తున టెక్కల్ ప్రాంతంలో 38,000 ఎకరాల భూములు బలవంతంగా గుంజుకోవాలని చూస్తారు. ఎట్లాంటివన్నీ కూడా ఉపసంహరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.
అందుకోసం వాగ్దానాలు అమలు చేయాలా, విధ్వంసకర ప్రాజెక్టులు రద్దు చేయాలని కోరుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలతో ఉద్యమాలు చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తుంది.